హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసేసి రసం పెడుతున్నానండి. ఒక టమాటా వేసేసి రసం పెడుతున్నాను. అలాగే కొంచెం మిరియాలు కూడా వేస్తున్నాను అనమాట. బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదండి. చక్కగా వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని మిరియాల ఘాటుతో తింటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈరోజు రసం పెడుతున్నాను అనమాట. టమాటా రసమే కాకుండా కొంచెం మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువగా మిరియాలు యాడ్ చేస్తున్నానండి. మన గొంతుకు కూడా ఈ వెదర్కి కొంచెం సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. గొంతుకు తినేటప్పుడు మనకి బాగుంటుందన్నమాట. అందుకని మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ రసం కూడా. చాలామందికి తెలుసు ఇది. అయితే దానికి కాంబినేషన్గా నేను తోటకూర వడలు చేస్తున్నానండి. ఒక 2 తోటకూర కట్టలతో వడలు చేస్తున్నాను. చాలా క్రిస్పీగా మనం పంటి కింద పడితే కరకరలాడుతూ ఉండేలాగా చేస్తున్నాను అనమాట. పెసరపప్పు వేసి చేస్తున్నాను. అలాగే కొంచెం శనగపిండి, పెసరపప్పు కూడా వేస్తే ఏంటంటే మనకి క్రిస్పీగా బాగుంటుంది అనమాట. టమాటా రసంలో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి. తినకపోతే ఎవరన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. టమాటా రసంలోకి, మిరియాల చారులోకి, అలాగే చింతపండు చారు కూడా చేసుకుంటాం కదండి. పల్లెటూళ్ళలో బాగా చేస్తారు చింతపండు చారు అని. అది దాంట్లో కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పకోడీ కానీ ఇట్లా మన తోటకూర వడలేంటి, పెసర గారెలేంటి, ఇలా ఏదైనా సరే కొంచెం క్రిస్పీగా ఉండేది ఈ రసాల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు తోటకూర వడలు అయితే మీకు చూపించేస్తాను. మీరు చూసేసేయండి. ఇక్కడ చూసారు కదండి, ఆల్రెడీ నేను ఒక పెద్ద టమాటా తీసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం ఉడికిపోవచ్చింది. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం చింతపండు, దీనికి తగ్గట్టుగా కొంచెం చింతపండు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది ఈ టమాటా. ఇట్లా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే కొంచెం చింతపండు అయితే వేసేసుకుందామండి. చూసారు కదా, ఇంత అయితే సరిపోతుంది. అంటే 2 ఇంచులు అనమాట. చూసారు కదా, ఒక నిమ్మకాయ కంటే చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత సైజు అనమాట. చూసారు కదా, ఇది దాంట్లో వేసేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. వేడివేడిగా ఉన్నాయి కదండి నీళ్లు, చక్కగా మెత్తగా అయిపోతుంది. మనం వాటిని రసం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అట్లాగే రసానికి తగ్గట్టు నేను గల్లుప్పు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు అట్లా కొంచెం పసుపు వేస్తున్నాను. నేను ఇక్కడ కారం అయితే వేయనండి. ఎప్పుడు కూడా రసంలో కారం వేయను. రేరుగా చేస్తాను అలాంటి రసాలు. ఎండుమిరపకాయలే వేస్తాను అనమాట. ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికన్నా చేయకపోతే ఒకసారి ఒక 2-3 ఎండుమిరపకాయలు ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోండి. చూసారు కదండి, ఇవి కూడా కొంచెం వేడి నీళ్ళల్లో నానిపోతాయి అనమాట. చూసారు కదా, ఈ విధంగా. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. దీనికి తగ్గట్టుగా మనం రసానికి తగ్గట్టుగా కొంచెం బెల్లం ముక్క వేసుకుందామండి. చాలా కొంచెం అనమాట. ఇదిగోండి చూసారు కదా, చాలు, అంత అయితే సరిపోతుంది. మనం వేసినట్టు కూడా తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చేస్తాయి అనమాట టేస్ట్ని బెల్లం. అది చల్లగా అయ్యేలోపు ఈలోపు రసం పౌడర్ తయారు చేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ అయితే నేను జీలకర్ర వేసాను, 1 స్పూన్ ధనియాలు వేసానండి. చూసారు కదా స్పూను. ఇదిగోండి, ఇప్పుడైతే మనం మిరియాలు వేసేసుకుందాము. 1 స్పూనున్నర మిరియాలు అయితే వేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, బయట చల్లగా ఉంది కదండి వాతావరణం. ఇందాక చెప్పాను కదా నేను, కొంచెం ఘాటుగా తింటే బాగుంటుంది అన్నట్టుగా 1 స్పూనున్నర వేసాను. ఇది మొత్తం కూడా గ్రైండింగ్ చేసుకుని వచ్చేద్దామండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా గ్రైండింగ్ చేసుకురావాలి. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేద్దామండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అది కూడా గ్రైండింగ్ చేసుకొని వచ్చేద్దాము. ఇదిగోండి, ఇది కూడా కచ్చిపిచ్చిగా మనం గ్రైండింగ్ చేసుకుని వచ్చేసి చూపిస్తానండి మళ్ళీ. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా గ్రైండింగ్ చేసుకుని రావాలన్నమాట. ఇవి ఇప్పుడు పక్కగా పెట్టేద్దాం. ఈ లోపు ఈ రసం కూడా వాటర్ కూడా చల్లగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీనిపైన టమాటాల పైన ఉన్న తొక్కును తీసేద్దామండి. ఇది కూడా చూసారు కదా, ఉన్నా పర్వాలేదు, ఇష్టం లేని వాళ్ళైతే తీసేసేయండి. ఉన్నా మనం మ్యాష్ చేస్తాం కాబట్టి చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. అక్కడక్కడ మాత్రమే తెలుస్తుంది ఈ తొక్కలు ఉంటాయి. ఇప్పుడు అది కూడా తీసేసుకుంటే అది కూడా తెలియదు అనమాట. చూసారు కదండి, ఈ విధంగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ తొక్కలన్నీ తీసేసి మంచిగా చేత్తోనే మ్యాష్ చేసుకోండి. ఏ మ్యాషర్ వాడొద్దండి. మనం చేత్తోనే గట్టిగా పిసికితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనం కొన్ని చేత్తో చేస్తేనే బాగుంటాయి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అన్ని కూడా తీసేసుకొని చేత్తోనే నేను చక్కగా ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా చేత్తోనే స్మాష్ చేసుకుంటే ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి కదండి, చింతపండు, వాటి రసం అంతా బాగా దిగుతుంది అనమాట. మనం గట్టిగా చేస్తాం కదా, ఇట్లా నలిపినట్టు చేస్తాం కాబట్టి రసం అంతా దిగి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇది కూడా చూసారు కదా, ఈ విధంగా చేసేసాను అనమాట.
ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అన్ని వాటర్ మనం పోసేసుకుంటామే. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నానండి. మనం తీసుకున్న ఒకటే టమాటా పెద్ద సైజు తీసుకున్నాం కదండి, దానికి తగ్గట్టు అట్లాగే చింతపండు వేసాం కదా, ఆ చింతపండు క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకోవాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా మనకి తెలుసుద్ది అనమాట. మరీ వాటర్ ఎక్కువైపోయినాయి అంటే అసలు ఆ ఫ్లేవర్ తెలియదు, మన చింతపండుది కానీ టమాటో ఫ్లేవర్ కానీ అలా అనేది మనకు తెలియదు అనమాట. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెట్టేసేసి సిమ్కి హైకి మధ్యలో పెట్టేస్తున్నానండి. ఇది కూడా చూసారు కదా, ఈ విధంగా చూసారు కదండి, చక్కగా పొంగుతుంది. ఇప్పుడు చారు మరుగుతుంది కదా, ఇట్లా మరగాలండి. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత రసం పౌడర్ వేసేసుకుంటామేనండి. ఇది కూడా చూసారు కదా, ఒక్కసారి ఇలా కలిపేస్తున్నాను. ఇది కూడా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనే కారం కూడా వేయలేదండి, ఎండుమిరపకాయలే 2-3 వేసాను, అంతకంటే ఎక్కువ వేయలేదు. చూసారు కదండి, 1 స్పూన్ నేను మాత్రం రసం పౌడర్ వేసుకొని మళ్ళీ 1-2 పొంగులేనండి. రసం పౌడర్ వేసిన తర్వాత మనం ఎక్కువ రానివ్వకూడదు, మరగనివ్వకూడదు రసాన్ని. చూసారు కదండి, ఇది ఎక్కువైతే రానివ్వద్దు అన్నమాట. అట్లా 2-3 పొంగులు వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టుకొని నేను తాలింపు రెడీ చేసుకుంటున్నానండి. తాలింపు దినుసులు వేసుకున్నాను అనమాట. తాలింపు దినుసులు వేసిన తర్వాత ఒక ఎండుమిరపకాయ అనమాట ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇదిగోండి అట్లాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో తిప్పేసి ఇదిగోండి మనం రసంలో వేసేసుకుంటాము. ఇది చూసారు కదా, ఇలా గరిటితో తీసుకొని ఇట్లా వేసేస్తున్నాను అనమాట ఆ బాండీలో. చూసారు కదండి, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి. ఆఫ్ చేసుకుని మూత పెట్టేసేయండి. ఆ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా మనం రసానికి పడుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ చూసారు కదండి, ఆల్రెడీ నేను తోటకూర కట్టలు సన్నగా కట్ చేసి పెట్టానండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూసారుగా, అలాగే మనం తినగలిగే కారం ఎంత తింటామో అంత పచ్చిమిరపకాయలు అయితే మీరు వేసుకోండి. చూసారు కదండి, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నా మనకి పర్వాలేదనమాట, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదిగోండి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి మీరు చూసుకొని కారం కూడా వేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో అంత కారం వేసుకోండి. నేను ఒక్క స్పూనే వేసానండి. మీకు 2 సార్లు వేసినట్టు కనపడుతుంది కదా, హాఫ్ వేసాను అనమాట. అట్లాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. ఒక గరిటెన్నర శనగపిండి వేసానండి. చూసారు కదా, ఇక్కడ పెసరపప్పు నానబెట్టి పెట్టాను అనమాట, ఆ క్రిస్పీనెస్ కోసం అనమాట. ఎక్కువసేపు అవసరం లేదండి, ఊరికి జస్ట్ అట్లా కడిగేసేసి ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకునే లోపు అది కొంచెం నానిపోద్ది, మరి ఎక్కువ అవసరం లేదనమాట. ఈ పెసరపప్పు కూడా వేసేసి చక్కగా మనం వాటర్ అయితే అస్సలు పోయొద్దండి. తోటకూరలో ఉన్న వాటర్తోనే మనం గట్టిగా ఇది పిండి అనేది కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, వడకొచ్చేలాగా మనం కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా గట్టిగా మనం స్మాష్ చేసుకుంటూ కలిపితే వాటర్ కూడా వస్తుంది. ఏది మన ఉల్లిపాయ వాటర్ కానీ తోటకూర వాటర్ కానీ వస్తుంది అనమాట. ఓకేనా, దాంతో అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ తగిలినాయండి మొత్తం లూజ్ అయిపోతుంది అనమాట పిండి అనేది. అందుకని అది చూసుకొని కలుపుకోండి. ఓకేనా, ఈ విధంగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనకి వడకి వస్తుందా రాదా అనేది ఒకసారి చూసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా నేను గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా. వడక రాకపోతే కనుక కొంచెం శనగపిండి వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే మీకు చూపిస్తానండి వడకు వస్తుందా రావట్లేదా అనేది. తక్కువ అయితే కనుక కొంచెం ఆకుకూర అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనకు రాదనమాట వడ అనేది. ఇది కొన్ని చూసారు కదా, ఇట్లా విడివిడిగా అయిపోతుంది, మనకి జిగురు అనేది ఇంకా లేదనమాట. అందుకని కొంచెం శనగపిండి ఒక 1/2 గరిటె వేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఒకవేళ మీకు కూడా అట్లా రాకపోతే కనుక కొంచెం శనగపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చూసారు కదా, మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనం కలిపేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా చాలా బాగుంటాయండి ఈ వడలు అనేది. క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. పెసరపప్పు అంటేనే కమ్మగా ఉంటుంది కదా. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా వడకు రావాలన్నమాట. ఇలా చూసుకొని మీరు పిండి తక్కువైతే కనుక కలుపుకోండి. ఓకేనా, ఆల్రెడీ నేనైతే ఇప్పుడు ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి 1 by 1 మనం వడలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, మంట అనేది కొంచెం సిమ్కి హైకి మధ్యలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా. ఇదిగోండి చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇదిగోండి చూసారు కదా, వేడివేడిగా రసం అనమాట. అలాగే తోటకూర వడలు చూసారు కదండి, వడలు వేడిగా ఉన్నాయి, అలాగే రసం కూడా వేడిగా ఉంది. వేడి అన్నంలోకి ఈ కాంబినేషన్తో తింటే అసలు ఎంత బాగుంటుందో. బయట వెదర్ కూడా చల్లగా ఉంది కదండి, చాలా నోటికి కమ్మగా ఉంటుందన్నమాట. చక్కగా తినడానికి హాయిగా అనిపిస్తుంది పొట్టకు కూడా. చూసారు కదండి, ఇదిగోండి
చూసారుగా క్రిస్పీగా మనం చక్కగా వేగిపోయిన పెసరపప్పు అనేది చూసారు కదా. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు, టీ టైంలో కూడా ఇలా మనం ఏదైనా రసాలు పెట్టుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చెప్తానండి. చూసారు కదా వేడివేడిగా రసము, చక్కగా అన్నం కూడా ఇప్పుడే అయ్యిందండి. ఇదిగోండి చూసారు కదా. అసలు కలుపుతుంటేనే నాకు తినాలి అనిపిస్తుంది అనమాట. గొంతులోకి చక్కగా వెళ్ళిపోతుంది ఈ రసంతో, కొంచెం మిరియాల ఘాటుతోనమాట. చాలా బాగుంటుంది. ఇట్లా మనం కొంచెం వడ కూడా తీసుకొని తింటే కనుక సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి లోపల కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. ఒకసారి అయితే ఇప్పుడు టేస్ట్ చూసేద్దాము. ఇదిగోండి చాలా చాలా బాగుందండి. తింటుంటే ఆ రసము గొంతులోకి చక్కగా ఇట్లా దిగిపోతుంది అనమాట. ఈ తోటకూర వడలతో క్రిస్పీగా చక్కగా ఆ రసంతో తింటుంటే ఘాటు చక్కగా లైట్గా, మరీ ఎక్కువ ఘాటు ఏం లేదండి రసం అనేది, మైల్డ్గా అలా బాగుందనమాట. చాలా బాగుందనమాట. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కమెంట్ చేయండి, ఓకేనా. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి, ఓకేనండి. బాయ్ అండి.